నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా ఎప్పుడప్పుడు వినిపిస్తుంది. అయితే విజయ్ సేతుపతి గురించి మనందరికీ తెలిసిందే. సో చాలా కష్టజీవి, మంచి ఆర్టిస్టు, అటు తెలుగు, తమిళ, హిందీ పలు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు విజయ్ సేతుపతి మీద వచ్చాయి. సో రమ్య అనేటువంటి ఒక నటి చేస్తున్నట్టు ఆరోపణలు. సో ఏంటి కదా అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎప్పుడో చేసిన ఆరోపణలు. దానికి వాళ్ళ విజయ్ సేతుపతి గారు కూడా వివరణ ఇచ్చారు. మళ్ళీ ఆవిడ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసిందట. మరి ఎందుకు డిలీట్ చేసిందని తెలియదు. అంటే నన్ను కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందనేది ప్రధానమైన ఆరోపణ ఒకటి. అలాగే విజయ్ సేతుపతి కూడా ఇలా చేశాడు, తన ఫ్రెండ్ని కూడా ఇలా వేధించాడని చెప్పి ఆవిడ చెప్పడం, రమ్య మోహన్ అనే ఆవిడ చెప్పడం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పటికే హేమ కమిటీ పేరుతో దీని మీద, ఈ కాస్టింగ్ కౌచ్ మీద, వీటి మీద, ఎందుకంటే తమిళ నటుడు దిలీప్ మీద ఆరోపణలు రావడం కానీ, భావన అనే నటి దగ్గర నుంచి మొదలైంది. ఇది మలయాళ ఇండస్ట్రీలో కూడా పెద్ద వైరల్ అయిన అంశం. ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి ఈ కేసులో ఇరుక్కున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే హేమ కమిటీ అనేది ఓన్లీ మలయాళ సినీ నటులకు మాత్రమే చూడాలా, లేదంటే మనకు అన్ని భాషల సంబంధించిన సినీ నటులకు వర్తిస్తుందా అంటే ఏం చెప్తారు? అన్ని భాషలకు సంబంధించిన నటినట్లకే ఇది. ఇప్పుడు హేమ కమిటీ చెప్పింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద లైంగిక వేధింపులు అనే కాన్సెప్ట్ మీదే వాళ్ళు హేమ కమిటీ రిపోర్ట్ ఉంది. హేమ కమిటీ అధ్యయనం కూడా దాని మీదే. ఎందుకంటే మన శారద గారు ఆ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు, హేమ కమిటీకి సంబంధించిన దాంట్లో కూడా. నేను శారద గారితో మాట్లాడినప్పుడు కూడా ఆ కమిటీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పారు వాళ్ళు. అంటే ఆవిడ అంటే సినిమా ఇండస్ట్రీని భూతత్వం చూస్తున్నాం కానీ అసలు లైంగిక ఆరోపణలు అన్ని రంగాల్లో ఉన్నాయి అనేది ఆవిడ వివరణగా ఇచ్చారు. ఒక్క సినిమా ఫీల్డే కాదు, అన్ని రంగాల్లో ఉన్నాయి, కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా విజయ్ సేతుపతి గారు చెప్పే వివరణ ఏంటంటే, నేనేంటో చాలా మందికి తెలుసు, ఇది కేవలం కావాలని చేస్తున్న ఆరోపణ తప్పితే ఏమీ లేదు, నా టీము, నేను పోలీసులు కూడా కంప్లైంట్ పెట్టాను ఆవిడ మీద అని చెప్పి విజయ్ సేతుపతి గారు చెప్పారు. అంటే సినీ ఇండస్ట్రీలో వాస్తవానికి చాలా మంది మహిళలు, చాలా మంది పురుషుల పైన అభియోగాలు మోపారు. అది ప్రొడ్యూసర్ల మీద కావచ్చు, లేదా డైరెక్టర్ల మీద కావచ్చు, హీరోల మీద కావచ్చు, మేకప్ మ్యాన్ల మీద కావచ్చు, ఇలా ఎన్నో సందర్భాలుగా మహిళలు చాలా వరకు చేస్తూ వచ్చారు. కానీ దాంట్లో దాదాపు 70-80% దాంట్లో వాస్తవాలు ఉండవు. వాళ్ళకి సంబంధించిన పనులు ఏదైనా కానప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. మొన్న మధ్య జరిగినటువంటి ఎవరైతే జనసేనకు సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. సో నిజంగా ఇటు మహిళలది తప్ప, పురుషులది తప్ప అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి పిలిపించుకోవడం వీళ్ళు చేసిన తప్పని చెప్పాలి. ఎందుకంటే అవకాశం ఇవ్వనప్పుడే కోపాలు వస్తూ ఉంటాయి. అవకాశం ఇస్తామని చెప్పి పిలిపించుకుంటారు, అవకాశం ఇవ్వనప్పుడు కోపంతో మాట్లాడతారు. కొంతమంది మరి అవకాశాలు వచ్చి పైకి వచ్చిన వాళ్ళని ఏమనుకోవాలి? అట్లాంటప్పుడు వాళ్ళందరికీ అలాంటి అనుభవాలు ఉండాలి కదా. అంటే ఏమో అవకాశం రానప్పుడే బయటపడుతుంటారు. ఆరోపణలో లైంగిక ఆరోపణలు ఉన్నాయా లేదా అంటే వేరే విషయం, కానీ బయటపడే వాళ్ళ విషయంలో మాత్రం ఎక్కువగా జరిగేది ఇదే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి లైంగిక ఆరోపణలు ఉన్న మాట వాస్తవం, అందులో అబద్ధం ఏం కాదు. కాకపోతే పని కట్టుకుని బయట ప్రచారం చేయడం అనేది ఇట్లాంటి పరిస్థితుల్లోనే. సూపర్ స్టార్డమ్ వచ్చినటువంటి ఏ హీరోయిన్లు ఇలాంటి ఆరోపణలు చేయరు. కానీ ఎవరికైతే స్టార్డమ్ రానోళ్ళు కావచ్చు, లేదా మీరు ఇందాక అన్నట్టు అవకాశం రానోళ్ళకు మాత్రమే ఇలాంటి అభియోగాలు పెడుతూ వస్తుంటారు. సో నిజంగా ఏదున్నా సరే వాళ్ళకున్నటువంటి ఒక ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఈ ఇండస్ట్రీలో లేకుండా ఇంకా ఎన్నో రకాల విద్యలు కూడా ఉంటాయి. సో అలాంటి వాటికి వెళ్లకుండా మహిళలు ఎందుకని ఆరోపణలు చేసినా సరే దీంట్లోనే ఉంటున్నారంటే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇవాళ విజయ్ సేతుపతి మీద ఆరోపణ వచ్చినాయి, గతంలో అనుపమ్ ఖేర్ మీద వచ్చినాయి, శక్తి కపూర్ మీద, బాలీవుడ్లో శక్తి కపూర్ మీద వచ్చినాయి. అంటే వీళ్ళు ఒక్కలే చెడ్డవాళ్ళు అనుకోవాలా, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోవాలా అనేది ఒక పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇది ఫీల్డ్లో కామన్గా ఉండేదే. ఇప్పుడు మనకి ఎన్ఆర్ నంది గారు రాసిన సినీ జనారిని నవల చదివినా, రావురి భరత రాసిన పాకోటాలు చదివినా, వాళ్ళు ఎదిగిన డర్టీ పిక్చర్ అని పెద్ద సినిమా కూడా వచ్చింది, సిల్క్ స్మిత గారి కథ. వాళ్ళ జీవితాలు ఎలా అంతమైపోయినాయో తెలుసు. కొంతమంది నటీమణులు చనిపోవటాలు సందర్భాలు తెలుసు, పటాపటి జయలక్ష్మి లాంటి వాళ్ళు చనిపోయిన సందర్భాలు కానీ, లేకపోతే శోభ అనే నటి ఆత్మహత్య చేసుకోవడం కానీ, వీటి వెనకాల ఏంటంటే కొంత లవ్ స్టోరీలు ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ గతంలో ప్రత్యూష అనుమానాస్పద మృతి, దాని వెనకాల కూడా చాలా తతంగం నడిచింది. లైంగిక ఎక్కడైతే అందంగా ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో ఉంటారు,
అందంగా ఉన్న చోట ఖచ్చితంగా ఆరోపణలు ఉంటాయి. ఈ ఫీల్డ్లో వారి పైకి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు మరి అనుకుంటే వాళ్ళందరూ తప్పు చేస్తున్న భావంతో అనుకోవాలి మనం. ఇలాంటి అంశాలన్నీ చాలా ఉంటాయి. బయటకు వచ్చే వాళ్ళ విషయంలోనే, బయటకు వచ్చి అల్లరి చేసే వాళ్ళ విషయంలోనే ఇక్కడ ఏమవుతుందంటే నష్టపోతుంది ఎక్కువ పురుషులే. ఇది పురుషాధిక్యం అనేది తెలుసు, ఇండస్ట్రీ అంత పురుషాధిక్యం అని తెలుసు, కానీ ఇలాంటి ఆరోపణల వల్ల కొన్ని అబాస్ పాలు అవుతున్న వాళ్ళు కూడా పురుషులే. అది కొంతమంది ప్రముఖ హీరోలను కానీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది ప్రముఖుల్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి పోలీస్ స్టేషన్స్ లో కూడా ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా ఫస్ట్ ఒక అభియోగం మోపగానే అందరికీ కూడా ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది ఆ యొక్క వ్యక్తి పైన, ఎవరైతే పురుషుడి పైన. సో నిన్న మొన్న మనం చూసినటువంటి ఒక రాజ్ తరుణ్ విషయంలో కూడా ఎవరైతే లావణ్య చేసినటువంటి ఒక అన్ని ఆరోపణలు మనం చూస్తూ వస్తున్నాం. కెరీర్ ఇబ్బంది అయిపోయింది, సినిమా ఫీల్డ్ ఇబ్బంది అయిపోయింది. కానీ ఈ రోజు చాలా రకాల ఆడియో లీక్స్ బయటకు వస్తున్నాయి. తను గంజాయికి సంబంధించినటువంటి ఒక పెడ్లర్ లాగా మారడం కావచ్చు, వాటిని తెప్పించుకోవడం కావచ్చు, వాటిని వాడడం కావచ్చు, ఇంకా వేరే పురుషులతో మాట్లాడడం కావచ్చు, ఇలా మనం చూస్తాం. సో ఇదే కోవలో విజయ్ సేతుపతి గారి పైన కూడా ఆరోపణలు వస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే విజయ్ సేతుపతికి అంతో ఇంతో ఇవాళ విలక్షణ నటుడి కింద మంచి పేరు ఉంది, మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి రెమ్యునరేషన్ కూడా ఉంది. మరి వేరే వాళ్ళ మీద ఎందుకు రావట్లేదు? కొంతమంది ప్రముఖులు స్టార్డమ్ ఉన్న హీరోలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ సొంతపోసలు అనుకోవడానికి లేదు కదా. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణ చేయట్లేదే, విజయ్ సేతుపతి మీద పర్టికులర్ చేస్తున్నారు. అంటే చేసే వ్యక్తి ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రముఖ హీరోయిన్లు ఎవరో ఆరోపణ చేయట్లా, పెద్ద స్టార్డమ్ చేసిన హీరోయిన్లు ఎవరో కూడా ఈ తరహా ఆరోపణ చేయట్లా. మరి దాన్ని ఎలా చూడాలి? చేసేవాళ్ళని ఎలా చూడాలి? చేసే వాళ్ళందరూ కూడా అనామకంగా ఉన్నవాళ్ళు, చిన్న స్థాయి వాళ్ళు, లేదా జూనియర్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, హీరోయిన్ తల్లి పాత్రలు చేసేవాళ్ళు, లేకపోతే హీరోయిన్ స్థాయి వాళ్ళు ఎవరు కూడా ఈ తరహా ఆరోపణ చేయట్లా. అది అయితే ఈ మధ్య కాలంలో మాత్రమే మనం ఎక్కువగా వింటూ వస్తున్నాం. కానీ గతంలో ఏదైతే 1930s లో స్టార్ట్ అయిన సినిమా దగ్గర నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయా? లేదా మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ మధ్య కాలంలో పెరగడం వల్ల ఇలాంటి ఆరోపణలు ఎక్కువ వినిపిస్తున్నాయి? గతంలో ఎందుకు వినిపించలేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వినిపిస్తున్నాయి అంటే ఏమంటారు? అది ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిలింగ్ అండి. ఇప్పుడు అవకాశాల కోసం చేసే బ్లాక్ మెయిలింగ్ లాంటిది ఇదంతా. ఎందుకంటే మీకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను అంటారు వాళ్ళు. అది ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ మెయిలింగ్. మరి అప్పట్లో ఎప్పుడూ ఉన్నదే, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉన్నదే. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఒకప్పుడు అవకాశాలు వచ్చేవి, ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, వేరే భాషను తీసుకొస్తున్నారు. మరి తెలుగు అమ్మాయిలు రావట్లేదా అంటే ఎందుకు రావట్లా? ఇప్పుడు మన దాంట్లో వైష్ణవి చైతన్య మన ఈ మధ్యన వచ్చారు, సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుని మంచి సినిమాలు చేసింది కదా. కేవలం ఏంటంటే మనకు చెప్పినట్టుగా మాట వినరు వీళ్ళు అనే అవకాశం లేకపోవడం ఒకటిను, వీళ్ళకన్నా పొరిగిండి పొలకూరు అన్నట్టుగా వేరే వాళ్ళని తీసుకొచ్చేసి అవకాశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే ఒక విధమైన బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతుందని చెప్పొచ్చండి. అవకాశాల కోసం వీళ్ళని బెదిరించడం లాంటిది. ముందే బెదిరిస్తారు, వాళ్ళు వినకపోతే ఇట్లా బయటపడతారు ఉంటారు. అయితే మహిళలు మాత్రమే కేసులు ఎక్కువగా పెట్టడం మనం చూస్తూ వస్తుంటాం. కానీ గతంలో కొంతమంది మెయిల్ ఆర్టిస్టులు కూడా కొంత కంప్లైంట్ చేశారు, మా పైన గతంలో లైంగిక దాడులు కూడా జరిగాయి అన్నట్టు కూడా అన్నారు. కానీ ఎందుకని ఫీమేల్ ఆర్టిస్టులు ఇచ్చినటువంటి కంప్లైంట్లే దాన్ని పెద్ద ఎత్తున భూతత్వంలో పెట్టి చూస్తుంటారు. కానీ మెయిల్ ఆర్టిస్టుల పైన కూడా గతంలో కొన్ని జరిగాయని, ఇప్పటికీ జరుగుతుంటాయని కొంత ఆరోపణలు. సో మెయిల్ ఆర్టిస్టులు ఇలాంటి ఏదైనా సరే కంప్లైంట్ ఇవ్వబోతున్నారా, ఇస్తారా అంటే ఏమంటారు? అంటే చట్టం ఏమవుతుందంటే వాళ్ళకి అనుకూలంగా ఉంది, మహిళలకు అనుకూలంగా ఉండటం వల్లే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ బాధ ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు వీళ్ళు ఆరోపణలు చేయొచ్చు కదా, పోనీ ఇట్లా అని చేయరు, వాళ్లే చేసినవి ఉంటాయి. అంటే వాళ్ళకి చట్టం అనుకూలంగా ఉండటం వల్లే పోలీసులను ఆశ్రయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి ఎదిగే హీరోలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎదిగే హీరోలు కానీ ఎదిగిన హీరోలు కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకనే వాళ్ళు కొంతమంది అయితే చాలా దగ్గరగానే రానివ్వరు, వాళ్ళని చాలా దూరంగా ఉంచుతారు. ఎందుకంటే మనకున్న పేరు చెడగొట్టుకోవాల్సి వస్తుందని ఉద్దేశంతో దూరంగా ఉంచుతారు చాలా వరకు కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి విజయ్ సేతుపతి గారు అయితే ప్రస్తుతానికైతే ఒక ఆరోపణలకు మాత్రం చెక్ అయితే పెట్టారు. సో ఈ సమస్య ఎప్పటి నుంచి వస్తుంది, దీనికి ముగింపు అనేది ఎప్పుడు పడుతుంది అనేది చూద్దాం. మరి నమస్తే.